హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి బిజినెస్ ఐడియాని అయితే తీసుకొచ్చేసానండి. సో ప్రజెంట్ మనం ఉన్నాము సమీరా ఇంజనీరింగ్ వర్క్స్. వీళ్ళ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ మల్లికార్జున హిల్స్ రోడ్ నెంబర్ 6లో ఉంటుందండి. సో వీళ్ళ దగ్గర అంటే అన్ని రకాల పేపర్ ప్లేస్ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అసలు ఎలాంటి మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం సార్ మాటలో తెలుసుకుందాము. ప్లస్ వీళ్ళ దగ్గర ఏంటంటే బైబ్యాక్ అనే ఆప్షన్ అయితే ఉండదండి. బయట మార్కెట్లో మనకి బైబ్యాక్ అంటే మెటీరియల్ ప్లస్ మిషన్ వాళ్ళే ఇస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర అలా ఉండదండి. ఇది 100% జెన్యూన్ అండి. ప్లస్ వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది. అసలు సార్ మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి మిషన్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉంది, ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళు మార్కెటింగ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఏంటి అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం వచ్చాయి. సో ప్రజెంట్ మనతో అయితే సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ షాప్ హెడ్ అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఒకసారి మన వ్యూవర్స్ అందరి కోసం మన స్టోర్ అడ్రస్ నేమ్ ఒకసారి చెప్పండి సార్. మనది వచ్చి సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ అండి. ప్లాట్ నెంబర్ 61 మల్లికార్జున హిల్స్ నాగోల్ అండి, టువర్డ్స్ నియర్ శుభం కన్వెన్షన్. సో మన దగ్గర ఎలాంటి మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్? అంటే ఎన్ని రకాల పేపర్ ప్లేట్స్ అనేది చేసుకోవచ్చు మన దగ్గర మేడం మేము ఇప్పటికి కంపెనీ పెట్టి 16 ఇయర్స్ అండి. అప్రాక్సిమేట్గా ఒక 7,000 మిషన్స్ సేల్ చేస్తుంటాము ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర అండ్ ఒడిస్సా కూడా. సో మీరు ప్రజెంట్ మన మార్కెట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం సార్? మేము వచ్చి 16 ఇయర్స్ నుంచి ఉన్నామండి. 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంది. ఓకే, మన దగ్గర ఎన్ని రకాల పేపర్ ప్లేట్స్ అయితే మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సార్? మా దగ్గర చాలా మిషన్స్ ఉన్నాయి మేడం. అప్రాక్సిమేట్గా ఒక 15-20 మోడల్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఏంటంటే మన దగ్గర ఈ సైజ్ అంటారు, పానీపూరి సైజ్ అంటారండి. ఈ సైజ్ దగ్గర నుంచి సిట్టింగ్ ప్లేట్, ఇట్లా టిఫిన్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, ఇట్లా డిజైన్ ప్లేట్స్ అండ్ స్క్వేర్ ప్లేట్స్, ఇట్లా మల్టీ ప్లేట్స్ అండ్ ఇది ఈకో ఫ్రెండ్లీ కూడా చేస్తామండి మా దగ్గర అన్ని. ఓకే, ఒకటే మిషన్ లో ఇవన్నీ వస్తాయండి. ఒకటే మిషన్ లో ఇవన్నీ వస్తాయి. అందరి దగ్గర ఏంటంటే ఈ ప్లేట్ చేయడానికి సపరేట్ మిషన్, ఈ ప్లేట్ చేయడానికి సపరేట్ ఉంటుంది. కానీ మా దగ్గర అలా కాదండి. ఇప్పుడు మీరు టేబుల్ పైన ఎన్నైతే మిషన్స్ చూస్తున్నారో ఈ మొత్తం ఒకటే ప్లేట్ ఒకటే మిషన్ లో వస్తాయి. ఓకే సార్, అంటే ఈకో ఫ్రెండ్లీ కూడా అంటే పేపర్ ఒక్కొక్క డిఫరెంట్ లో ఉంది కదా సార్ షేప్ అనేది. ఆ షేప్ ఎలా వస్తుంది మనకి మిషన్ లో? అంటే మౌల్డ్స్ మార్చుకోవాలి. జస్ట్ ఒక మౌల్డ్ అండి, ఒక నట్ ఉంటుంది అంతే. నట్ తీసి జస్ట్ మౌల్డ్ పెట్టి టైట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లో లేడీస్ కూడా చేసుకోగలుగుతారు మేడం. లేడీస్ కూడా. ఓకే సార్, మిషన్ కి రా మెటీరియల్ అది ఎలా సార్? మరి మీకు కస్టమర్ తీసుకోవాలి మేడం. మేము మీకు నియర్ బై లో 50 కిలోమీటర్స్, హైదరాబాద్ లో అయితే చాలా యూనిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నియర్ బై లో అయితే నో ప్రాబ్లం అండి. బట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా మీకు ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మండల్ లెవెల్ వరకు కూడా రా మెటీరియల్ యూనిట్స్ వచ్చేసాయి. మీకు మాక్సిమం మిషన్ తీసుకున్న 50 కిలోమీటర్స్ లోపల మీకు రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. లేదు మీకు అక్కడ కాదు, ఇక్కడ హైదరాబాద్ తీసుకెళ్తే అంటే కూడా మా దగ్గర రా మెటీరియల్స్ ఉన్నాయండి, మేము రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా బెటర్ ప్రైస్ లో రాగలుగుతారు మీకు. ఓకే, బయట మార్కెట్లో చాలా పేపర్ ప్లేట్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అయితే ఉన్నాయి కదా సార్, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి సార్? క్వాలిటీ మేడం. మెయిన్ థింగ్ ఏంటంటే వి ప్రిఫర్ క్వాలిటీ. ప్రైస్ కాంప్రమైజ్. కొంతమంది ప్రైస్లో కస్టమర్ ఏమంటారంటే కస్టమర్కి ఎంత కావాలని అడిగి దాన్ని బట్టి మిషన్ చేస్తామండి. మేము అలా చేయమండి. మేము మా ప్రైస్, మా క్వాలిటీ, మా స్టాండర్డ్స్ పైన స్టిక్ అయి ఉంటాము. దాని ప్రకారమే మిషన్స్ ఇస్తాము. అదే మా సీక్రెట్. మేము 16 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నామంటే అదే రీజన్ అండి. మన దగ్గర ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి సార్? మన దగ్గర ఆల్మోస్ట్ 12 to 15 మిషన్స్ మోడల్స్ ఉన్నాయి మేడం. కస్టమైజ్డ్ ఉన్నాయి. అన్ని మిషన్స్ ఒకటే దాంట్లో వేసుకోవచ్చు. టిఫిన్ ప్లేట్కి పానీపూరి కావాలంటే ఆటోమేటిక్ ఉంది, టిఫిన్కి ఆటోమేటిక్ ఉంది, బఫెట్కి ఫుల్ సెమీ ఆటోమేటిక్ ఉన్నాయి, బటన్ సిస్టమ్ ఉన్నాయి, లివర్ మోడల్ ఉన్నాయి, షీట్ ఫీడర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ సక్షన్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే సార్, అంటే ప్రజెంట్ మార్కెట్లో ఇలాంటి పేపర్ ప్లేట్స్ ఇవన్నీ ఓకే సార్. అలాంటి పేపర్కి ఏమంటారు ప్లాస్టిక్ అయితే బ్యాన్ అయిపోతుంది కదా సార్, మరి ప్లాస్టిక్ ఎలా సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిస్కన్సెప్షన్ అండి. ఇది ప్లాస్టిక్ కాదండి, ఇది పాలిస్టర్. ఇది ప్లాస్టిక్ కాదు మేడం. అందరూ ఏంటంటే ప్లాస్టిక్ అనుకుంటారు, ఇది ప్లాస్టిక్ కాదండి. ఇది వచ్చేసి పాలిస్టర్. జిందాల్ పాలిస్టర్, వర్జిన్ పాలిస్టర్. ఇది ఫస్ట్ గ్రేడ్ వర్జిన్ పాలిస్టర్. ఇది 99% బ్యాన్ అవ్వదు. ఇన్ కేస్ బ్యాన్ అయినా నాకు ఈ 16 ఇయర్స్ నుంచి ఇచ్చిన మిషన్స్ కస్టమర్స్కి మిషన్స్ వేస్ట్ అవ్వకుండా సేమ్ మిషన్లో ఇదే పేపర్ ప్లేట్ ఏ మిషన్ అయితే కొట్టారో ఈ ప్లేట్ కొడుతున్నారో దీంట్లో డైస్ ఏం మార్చకుండా, మిషన్స్ ఏం చేంజ్ చేయకుండా మేము ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈకో ఫ్రెండ్లీ పేపర్స్ కూడా సేమ్ అదే మిషన్లో ఇవి కూడా చేయొచ్చండి. ఓకే, మనకి ఒక్కొక్క మిషన్ స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? మిషన్ స్టార్టింగ్ అంటే మేడం మీరు హౌస్ హోల్డ్ ఉన్నారు, కొంతమంది చిన్నగా ఉంటారు, ఇంట్లో పెట్టుకొని స్టార్టింగ్లో చూద్దాము బిజినెస్ వల్ల ఎలా ఉంటుందంటే వాళ్ళ కోసం కూడా 45,000 నుంచే మిషన్స్ ఉన్నాయండి మా దగ్గర. 45,000 డిపెండ్స్ ఆన్ మోడల్, ప్రొడక్షన్ బట్టి, వాళ్ళ కన్సంప్షన్ ఎంత, వాళ్ళ మార్కెట్లో ఏ ప్లేట్ వెళ్తుందో దాన్ని బట్టి కస్టమైజ్ చేసి 45,000 నుంచి 2.5-3 lakhs వరకు మిషన్స్ ఉన్నాయి.
మిషన్ సైజెస్ అంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చా, లేకపోతే సపరేట్గా షాపే పెట్టుకోవాలా సార్? లేదమ్మా, మా దగ్గర మిషన్ మీరు చెప్తే చూస్తారు చూడండి, మా దగ్గర 2 feet by 2 feet నుంచి మిషన్ స్టార్ట్. ఓకే, ఈజీగా ఇంట్లో పెట్టుకొని కూడా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ డొమెస్టిక్ కరెంట్ చేయొచ్చు. వస్తుంది, ఇంట్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మన దగ్గర ఎవరైనా పర్చేస్ చేసిన వాళ్ళకి మీరు బిజినెస్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తారు సార్? బిజినెస్ ఏంటంటే అమ్మ, దీనిలో ఒకటి ఉంది మెయిన్ థింగ్ ఏంటంటే, అందరూ ఢిల్లీ కంపెనీస్ ఇవన్నీ బయట కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మిషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను సపోజ్ ఏదైతే 45 మిషన్ అని చెప్పాను, చిన్న మిషన్, అట్లాంటి మిషన్ వాళ్ళు 2 lakhs అని చెప్తారు. ఓకే, వాళ్ళు ఎందుకు 2 lakhs అని చెప్పగలుగుతున్నారంటే, వాళ్ళు ఏమంటారంటే మేమే రా మెటీరియల్ ఇస్తాము, మళ్ళీ మేమే తయారు చేసి తీసుకుంటాము. అది ఫ్రాడ్ అండి, అవన్నీ అట్లా చాలా ఉండవు. ఫ్రాడ్ ఉంది సార్ అది. మనం థింగ్ ఏంటంటే ఒకటి, మనం ఎప్పుడైనా మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్కి వెళ్ళాడితే తెలుస్తుంది ఈ ప్లేట్ ఎంతకు వస్తుంది, ఎంత కమ్మాలని చెప్పేసి. ప్రెసెంట్ అయితే బయట షాప్ లో 4 రూపీస్ అలా అమ్ముతున్నారు సార్. 4-5 అప్రాక్సిమేట్గా డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ ప్లేట్ ఉంటుందమ్మా. అది తెలుస్తుంది. బైబ్యాక్స్ అనేది లేవండి. బైబ్యాక్స్ అన్ని మా దగ్గర ఉండవండి. మీరు మిషన్ బిజినెస్ జెన్యున్గా బిజినెస్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉందంటే మా దగ్గర రండి. మిషన్ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాము, ప్లేట్ ఎలా చేసుకోవాలి, ఎంత కమ్మాలి, ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి, ఈ బిజినెస్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది, అది మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి, జస్ట్ సింపుల్ బిజినెస్ అండి. ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి చెప్తాం. ఈ బిజినెస్ చేయడానికి చదువుకున్న వాళ్ళే అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు, లేడీస్ అయినా వికలాంగులైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఏజ్ ఓల్డ్ ముసలి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సింపుల్ మిషన్ ఉంటుంది మరి. ఓకే సార్, ప్రెసెంట్ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఏది ఓపెన్ చేసినా కానీ పేపర్ ప్లేట్ బిజినెస్ది, మేమే పేపర్ ప్లేట్స్ ఇస్తాం, మేమే మిషన్ ఇస్తాం, మేమే రిటర్న్ ఆ పేపర్ ప్లేట్స్ కూడా కొంటాము అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు కదా సార్. అసలు ఆ బైబ్యాక్ అంటే ఏంటి సార్? దానివల్ల మనకి ఏమన్నా నష్టం జరుగుతుందా, లేకపోతే ఏమైనా వస్తుందా? కాదమ్మా, బైబ్యాక్ అంటే ఇప్పుడు ఒకడు సింపుల్ ఎగ్జాంపుల్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆయన మీకు అంటాడు 1 lakh పెట్టి మిషన్ తీసుకోండి, మీరు ప్లేట్ చేస్తే ఒక ప్లేట్ పైన 50 పైసా మీకు 1 రూపీ ఇస్తా అని చెప్తాడు. డైలీ మీరు 1000 ప్లేట్స్ 2000 ప్లేట్స్ చేయండి, 2000 రూపీస్ ఇస్తాను, నెలకు 50,000 ఇన్కమ్ ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. కానీ మీరు సింపుల్ క్వశ్చన్ ఎందుకు అడగరమ్మా? ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 50,000 మీరు మాకు ప్రామిస్ చేస్తున్నారు కదా, అట్లా 10 మిషన్లు మీరెందుకు పెట్టుకోరని చెప్పి మీరు అడగొచ్చు కదా వాళ్ళని. ఎట్లా పాసిబుల్ అవుతుందమ్మా? నేనేమన్నా ట్రస్ట్, మా ట్రస్ట్ కాదు కదా అందరికి ఇవ్వడానికి. ఇప్పుడు నెలకి ₹1,00,000 పెట్టి 50,000 సంపాదిస్తానంటే నేను మీకెందుకు ఇస్తానమ్మా? నేనే పెట్టుకుంటా కదా మిషన్లని. మనమే చేసుకోవచ్చు కదా ఈజీ. మరి పర్సన్స్ ఎందుకు అంత చిన్న లాజిక్ మర్చిపోతాడు? వాడు బైబ్యాక్ ఇస్తున్నాడు అనగానే వెళ్ళిపోయి బైబ్యాక్ అని చెప్పి మిషన్ తీసుకుంటారు వాళ్ళు. కానీ ఇది ఎందుకు ఆలోచించారు? మీరెందుకు పెట్టుకోరు సార్, మీరెందుకు ఆన్ చేసుకోరు అంటే దానివల్ల నష్టపోతున్నారు వాళ్ళు. ఇవన్నీ వేసుకుంటున్నారు, ఎవరిని అడగకుండా వెళ్ళి మిషన్ కొనేసుకుంటున్నారు. మళ్ళీ మిషన్ లాస్ అయిపోయింది అది ఇది అని చెప్తున్నారు. మళ్ళీ వచ్చి సార్ మీ మిషన్ ఇక్కడ మోసపోయాం, అక్కడ మోసపోయాం చెప్తున్నారు. సార్ ప్రెసెంట్ మీరు పేపర్ ప్లేట్ బిజినెస్ ఎవరైతే చేయాలనుకున్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే మిషన్ కొనే వాళ్ళందరికీ సింపుల్ ఒకటే మాట అండి, పేపర్ ప్లేట్ చేసి అమ్మాలంటే పెద్ద ఏం కష్టపడక్కర్లేదు అంతగా. జస్ట్ సింపుల్ మిషన్స్ ఉంటాయి, ఎవరైనా చేసుకోవచ్చు మిషన్స్. మీ ఇంటికి మనకి పేపర్ ప్లేట్ కావాలంటే మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? అదే షాప్ కదమ్మా. మీరు ఎక్కడైతే కొనాలనుకుంటున్నారో అదే షాప్ దగ్గరికి వెళ్ళి ఎంత అట్లా మన దగ్గర నుంచి ఒక 2 kilometers 3 kilometers రేడియస్ లోపల ఎన్ని షాప్స్ ఉన్నాయో చూసుకొని ఆ కిరాణా షాప్స్కి వెళ్ళి మనం చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే బయట వాళ్ళందరూ బైబ్యాక్లో చెప్పినట్టు 1 రూపీ 2 రూపీ 3 రూపీస్ మిగలదండి. 50 పైసా బిజినెస్ ఇది, 50 పైసా 25 పైసా మ్యాక్స్ బిజినెస్ ఇది. డైలీ ఒక 2,000 3,000 ప్లేట్స్ చేసుకుంటే చిన్న మిషన్ పెట్టుకొని కూడా నేను చెప్పిన 45,000 50,000 మిషన్ అది పెట్టుకుని డైలీ ఒక 2,000 ప్లేట్స్ రెడీ చేసుకుంటే ఒక 1,000 రూపీస్ 500 600 అన్ని ఖర్చులు పోగా 500-600 మిగులుతాయి. మినిమం అండి 15,000 అనేది 50,000 60,000 ఇన్వెస్ట్ చేసి 10,000 మిగులుతుందంటే అంతకంటే బెస్ట్ బిజినెస్ ఉందండి. ఇది మీ గ్రాడ్యువల్గా మీరు దాన్ని బట్టి మిషన్ పెంచుకుంటూ పోతున్నారు అనుకోండి, దాన్ని బట్టి ప్రొడక్షన్ పెడుతుంది, వైస్ వర్సా మార్జిన్ వస్తుంది. మీ బిజినెస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే 10 to 15% ఈజ్ అ జెన్యూన్ మార్జిన్. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే ఆలోచించుకోండి బిజినెస్. ఎవరైనా చెప్పారంటే కూడా మీకు ఇంత మిగులుతుంది అంత మిగులుతుంది అంటే మీరు ఒక సింపుల్ క్వశ్చన్ అడగండి, ఇంత మిగులుతున్నప్పుడు మీరు ఎందుకు పెట్టుకోవట్లేదండి అని చెప్పండి. అంతే కదా సార్. ఒక మిషన్ ఒక పేపర్ ప్లేట్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ మనకి? సెకండ్స్ అండి, జస్ట్ సెకండ్స్. మీకు చూపిస్తాను, జస్ట్ సెకండ్స్ 2 secondsలో ప్లేట్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. జస్ట్ పెట్టి మీకు చపాతీ చేయడానికి అన్నా టైం పడుతుందేమో కానీ మా ప్లేట్ చేయడానికి ఇంకా దాంట్లో సగం టైం కూడా పట్టదు. ఓకే సార్, అంటే పవర్ ఎలా సార్?
డొమెస్టిక్ పవర్ అండి, ఇంట్లో కరెంట్ సరిపోతుంది, ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు. చిన్న మిషన్స్కి అయితే ఇంట్లో పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద మిషన్స్కి వెళ్తున్నారు అనుకోండి, కమర్షియల్ సింగిల్ ఫేస్ తీసుకుంటే రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని మిషన్స్ కస్టమైజ్ చేసి ఎంత పెద్ద మిషన్ అయినా సరే సింగిల్ ఫేస్ పైన రన్ అయ్యేటట్టు చేశాను. ఈవెన్ బఫే ఆటోమేటిక్ మిషన్ కూడా సింగిల్ ఫేస్లోనే రన్ అవుతుంది. అది జస్ట్ కమర్షియల్ కరెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. నో నీడ్ ఫర్ 3 ఫేస్. మీకు 3 ఫేస్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఎక్కువ మిషన్స్ పెట్టుకొని మీరు పెంచుకోవాలనుకుంటే 3 ఫేస్ పెట్టుకోవచ్చు. లేదు మేము చిన్నగా చేసుకుందాం అనుకుంటే ఆటోమేటిక్ మిషన్ వరకు కూడా సింగిల్ ఫేస్ పైన మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్లో చేయాలి అనుకునే వాళ్ళకి ఉంది, ప్లస్ కమర్షియల్గా ఎవరు చేయాలన్నా వాళ్ళకి ఇస్తారు. ఎనీథింగ్ ఏడున్నా కరెంట్ కోసం స్పెసిఫిక్గా 3 ఫేస్ కరెంట్ ఉంటేనే చేయాలనేది ఏం లేదండి. డొమెస్టిక్ కరెంట్ అయినా పర్లేదు, చిన్న కమర్షియల్ కరెంట్ షట్టర్లో పెట్టుకుంటామని కిరాణా షాప్ పెట్టుకునే కరెంట్ ఉంటుంది, అది పెట్టుకున్నా నడుస్తుంది. మన సప్లై ఎలా సార్, అంటే ఆల్ ఓవర్ ఇండియా చేస్తామా మనం? మిషన్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉందండి. మా పాయింటర్ ఏంటంటే తెలుగు స్టేట్స్ మెయిన్ ఇంపార్టెంట్. తెలుగు స్టేట్స్ అండ్ కర్ణాటక, ఒడిస్సా బాగా సప్లై చేస్తాం మేము. రా మెటీరియల్స్ కూడా మేము ఆల్మోస్ట్ మీ 50 కిలోమీటర్స్ మ్యాక్సిమం 50 కిలోమీటర్స్ రేడియస్లో మీకు రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, అంటే ఇప్పుడు సప్లై చేసే టైంలో మనం మిషన్ మొత్తం రెడీ చేసి సప్లై చేస్తారా, లేకపోతే ఇన్స్టాలేషన్ ఎలా సార్? మిషన్ మా దగ్గర ఏంటంటే అండి, మిషన్ ఇచ్చేసి ఫిట్టింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మా పర్సనే వస్తాడు, మా పర్సనే ఫిట్ చేస్తాడు. వచ్చి ట్రైనింగ్, డెమో, ఎవ్రీథింగ్ మీ సైట్లో మీ దగ్గర ఇచ్చి చూపించి వస్తాడు. ఓకే, వారంటీ ఎలా ఉంది? 1 year కంప్లీట్ వారంటీ, రిప్లేస్మెంట్ వారంటీ అండి. మోటార్ పంప్ రిలీఫ్ కంప్లీట్ రిప్లేస్మెంట్ వారంటీ. ఇంకా చెప్పాలంటే మిషన్ అమ్ముకుంటే 3 years, 5 years, 7 years అంటారు, అవి కావండి. 1 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీ అయితే ఇస్తారు. ఆ మిషన్కి ఏ డ్యామేజ్ అయినా 1 year లోపు మీ బాధ్యత ఉంటుంది. మిషన్లో పోయేది ఏముండదు అమ్మా. రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే హీటర్స్ ఉంటాయి, దట్స్ మినిమల్ కాస్ట్ ఉంటుంది. అది చేసుకోవాలి అయిపోతుంది. అది ఎట్లా వేసుకోవాలో కూడా మేము చెప్తాము. ప్లస్ థింగ్ ఏంటంటే మోటార్ పంప్ రిలీఫ్ ఏదైతే మేజర్ ఉంటాయో అవి మేము రిప్లేస్మెంట్ ఇస్తాం 1 year లోపు. మైనర్ అంటే రిపేర్ చేస్తాము, మేజర్ రావు, మాక్సిమం ఏం రావండి. ఏది వచ్చినా సరే మేము అటెండ్ చేస్తాం కదా. లైఫ్ టైం సర్వీస్ ఉంటుంది మేడం, లైఫ్ టైం మిషన్ నడిపిన రోజులు సర్వీస్ ఉంటుంది, బట్ పెయిడ్ సర్వీస్ ఉంటుంది. ఫ్రీ సర్వీస్ అని చెప్పడం అంటే మిషన్ తీసుకునేటప్పుడు ఫ్రీ సర్వీస్ అని చెప్పి దాని తర్వాత అది ఇది అని చెప్పడం లేదండి. క్లియర్ కట్గా చెప్తున్నాము, సర్వీస్ ఉంటుంది, లైఫ్ టైం సర్వీస్ ఉంటుంది, బట్ పెయిడ్ సర్వీస్. సార్ నేను చాలా దగ్గర చూసాను సార్, అంటే ఈ పేపర్ ప్లేట్ కంటే కూడా ఈకో ఫ్రెండ్లీ పేపర్ ప్లేట్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు సార్. అసలు మనకి ఈ ఆకులు కానీ ఈ కుట్టడం కానీ ఒకప్పుడులో అయితే కుట్టేవాళ్ళు కదా సార్. సో ఇప్పుడు మనకి మిషన్ మీద ఎలా రన్ అవుతుంది సార్? సింపుల్ అండి. ఒకప్పుడు పెద్ద కాంప్లికేషన్స్ ఉంటుండే, లీఫ్ ఎక్కడ దొరుకుతుంది, అట్ట తీసుకురావాలి, దానిపైన ఈ మైదా ఉంటుంది కదా, పోస్టర్లకి మైదా పెడితే చేస్తుంది. ఏమైపోయేదంటే దానిలో తేమ ఎక్కువ మాయిశ్చర్ వల్ల ఫంగస్ ఫామ్ అయిపోయి బ్లాక్ అయిపోయేదండి. ఇప్పుడు అంతా ఈజీ మేడం. ఇది ఎంత సింపుల్ అయిపోయిందంటే ఇప్పుడు గమ్మింగ్ తోటి వచ్చేస్తుందండి, డైరెక్ట్ ఇట్లా గమ్మింగ్ తో వచ్చేస్తుంది. ఇట్స్ అ ఫుడ్ గ్రేడ్ గమ్మింగ్ అండి. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ గమ్మింగ్. జస్ట్ ఇప్పుడు ఏముండదండి, లీఫ్ వచ్చింది కదా, ఈ లీఫ్ దీనిపైన ఇట్లా పెట్టి ప్రెస్ చేసేసాం అనుకోండి, ప్లేట్ కొట్టేసాం అనుకోండి, ప్లేట్ అయిపోతుంది. జస్ట్ సెకండ్స్. ఈ పేపర్ ప్లేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఇప్పుడు ఈ లీఫ్ ప్లేట్ చేయడం కూడా అంతే టైం పడుతుంది. ఒకప్పుడు అంటే కాంప్లికేషన్, గమ్ పెట్టాలి, మాన్యువల్ గా చేయాలి, చాలా ఉండేది. అందుకోసం అని చెప్పేసి మార్కెట్ లోకి అంత ఎంకరేజ్ కూడా చేయలేదు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నవడేస్ చాలా సింపుల్, జస్ట్ పేపర్ ప్లేట్ ఎలా వేస్తామో అంత ఈజీ అయిపోయింది. అందుకోసం మేము కూడా ఏం చేస్తున్నామంటే మేము కూడా 17 years నుంచి సేల్ చేస్తున్నామండి. దీనికి కూడా ప్రతి బిజినెస్ కూడా సాచురేషన్ వస్తుంది కదా. సో వాట్ నెక్స్ట్ అంటే మేము దీని నుంచి ఏం చేస్తున్నామంటే మేము కూడా ఏమంటే వాట్ నెక్స్ట్ ఈస్ దిస్ వన్, లీఫ్కి మేము కూడా లీఫ్ చేస్తున్నాము. 90% మేము అమ్మే కస్టమర్స్ కూడా అంతా లీఫ్నే ఎంకరేజ్ చేస్తున్నాము, లీఫే చేయమని చెప్తున్నాము. అంటే అది హెల్త్కి మంచిది అంటే మా సైడ్ నుంచి కూడా మేము కూడా చేయాలి కదండి, కాంట్రిబ్యూట్ చేయాలి టు ద నేచర్. వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ స్టార్టింగ్ దీంతో చేసుకోండి. ఎందుకంటే ఎవరిని డైరెక్ట్ దీనిపైన డిపెండ్ చేసుకోమని చెప్పాము, దీంతో స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మిషన్ సేమ్, డై సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. దీంతో స్టార్ట్ చేసుకొని ఈ ప్లేట్స్ సేల్ చేసుకొని మార్కెట్ సెట్ అయ్యాక మీరు కూడా మీ వంతు కన్వర్ట్ చేయండి, ఈకో ఫ్రెండ్లీ కన్వర్ట్ చేయండి. మేము మీకు సంబంధించిన రా మెటీరియల్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి. పేపర్ ప్లేట్తో స్టార్ట్ చేసుకోండి, ఈకో ఫ్రెండ్లీకి కన్వర్ట్ అవ్వండి, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసుకోండి. మా వంతు మేము ట్రై చేస్తున్నాం, మీరు కూడా ట్రై చేయండి. సార్ మనకి లీవ్స్ ఎలా దొరుకుతున్నాయి సార్? అండ్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ అస్. లీఫ్ మా దగ్గర, అట్ట మా దగ్గర, ఎవ్రీథింగ్ మా దగ్గర స్టాకింగ్ ఉంటుంది, మేమే ప్రొవైడ్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు. ఓకే, మిషన్ కొంటే రా మెటీరియల్స్ కూడా అవన్నీ మీరే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయినా, పాత కస్టమర్స్ అయినా, ఎవరైనా సరే, లేదంటే మీరు వీడియో చూసి అడిగినా సరే మేము లీఫ్ ప్రొవైడ్ చేస్తాము. మా టార్గెట్ ఏంటంటే వీఆర్ డన్ విత్ పేపర్ ప్లేట్, సో వీ వాంట్ టు మూవ్ అహెడ్ విత్ ఈకో ఫ్రెండ్లీ.
అవును, ప్రెసెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది సార్. ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ ప్లేట్స్ కంటే కూడా. అందరము ఎన్విరాన్మెంటల్ డే అని చెప్పేసి సంవత్సరానికి ఒక రోజు స్టేటస్ పెట్టుకోవడం కాదండి, మన వంతు కూడా మనం ట్రై చేయాలి. సో మనం మా సైడ్ నుంచి మేము ఏం చేస్తాం అంటే వీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్. సో మేము పేపర్ ప్లేట్ నుంచి ఈకో ఫ్రెండ్లీకి కన్వర్ట్ చేస్తున్నాము. సో మీ వంతు కూడా మీరు కూడా చేయండి, మీరు కూడా ఇది పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ దీనికి కాంపిటీటర్స్ మార్కెట్లో లేరు. మీరు ఒక షాప్ వాడి దగ్గరికి వెళ్తే ఈ మిషన్ పెట్టుకున్న వాళ్ళు రోజుకి 10 మంది వచ్చి మీ దగ్గర మా దగ్గర ప్లేట్ కొంటారని షాప్ వాడిని అడుగుతారు. బట్ ఈకో ఫ్రెండ్లీకి దేర్ ఇస్ నో కాంపిటీటర్స్. ఇది స్టార్ట్ అవుతుంది, చాలా బూమ్ ఉన్న బిజినెస్ ఇప్పుడు ఇది చేసుకోండి, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయవచ్చు, ఈజీగా బిజినెస్ సెట్ చేసుకోవచ్చు. కంపేర్డ్ టు పేపర్ ప్లేట్స్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసే కంటే ఆ ఎఫర్ట్లో 50% ఎఫర్ట్లో దీని మంచి ప్రాఫిట్స్ తోటి ఈ ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ సెట్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది సార్ మాటలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. బిజినెస్ కానీ మెటీరియల్స్ కానీ మిషన్స్ కానీ అన్ని వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే అన్ని వీళ్ళే చూసుకుంటారు. ప్రాబ్లం ఏం లేదు మనకి, 100% జెన్యూన్ అయితే ఉంది. బైబ్యాక్ మాత్రం అసలు లేనే లేదండి. బైబ్యాక్ అని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోసపోకండి. ఇలాంటి జెన్యూన్ మిషనరీ యూనిట్ దగ్గరకు వస్తే మీరు జెన్యూన్గా మిషనరీ అనేది పర్చేస్ చేయొచ్చు, మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ కూడా చేయొచ్చు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇచ్చినందుకు. సో ఇంకెందుకంటే ఆర్ఎస్ఎం, మీకు ఏమన్నా ఈ పేపర్ బిజినెస్ మీద ఏమైనా డౌట్స్ కానీ లొకేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే వీళ్ళు అన్ని డీటెయిల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.